రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ ఇంటిపై దాడి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సంతోష్ గౌడ్. అయితే తమ కుటుంబంలో కొంతమంది చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు ఆయన. తాము దూరం అయితే లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన ప్రేమ పెళ్లికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోన్న సంతోష్ గౌడ్తో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తనయుడు సంతోష్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు మీ తండ్రి నుంచి ప్రాణహాని ఉందని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మన ఇంటిపైన ఇక్కడ దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు ఒక 30-40 మంది వచ్చారు. లేడీస్, జెంట్స్, కొంతమంది ఇచ్చిన వాళ్ళు అందరు ఉండే. అట్లా మా ఇంటిపైన అటాక్ అయినప్పుడు ఎవరన్నా చెప్తారని సేమ్ అలాగనే మాకు థ్రెట్ ఉంది అని మేము చెప్పాము. ఆ రోజే మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ అయితే ఏం తీసుకోలేదు. ఇప్పుడు మీ ప్రేమ వివాహమే కారణంగానే మీ తండ్రి మీ మీద కక్ష కట్టాడు అనుకోవచ్చా? మా మీద కక్ష కట్టడానికి కాదు, కొంతమంది అక్కడ ఆపోజిషన్ వాళ్ళు వీళ్ళు కలిసి కొంచెం ఏదో రాంగ్ పోర్ట్రేగా చేసి ఏదో ఈ మ్యాటర్ని ఎక్కడనో తీసుకోవాలి అన్నట్టు వాళ్ళు ఏదో మైండ్ డైవర్ట్ చేసి అటు నుంచి ఏదో చేయాలని ఇలా రాంగ్ స్టెప్ తీసుకునేలా ఏదో చేయించాలని ట్రై చేసినారు. మీ ప్రేమ వివాహమే అడ్డంకి అనుకుంటున్నారా? అదొక రీజన్ అనేది మధ్యలో తెచ్చారండి. అది యాక్చువల్గా ఇప్పటి వరకు మా మధ్యలో మా ఫ్యామిలీలో అలాంటిది మా కొట్లాటాలని ఏం లేదు. ఈ విషయంలో కొంచెం ఏదన్నా ఫ్యామిలీలో ఎలా ఉంటుంది నార్మల్గా రిలేషన్ అన్నప్పుడు కొంచెం చిన్న చిన్న గొడవలు ఉండే అని ఇలా అయ్యేదంతా అయితే ఎప్పుడు లేకుండే. మరి ఎందుకు జరిగింది అనేది మాకు అంత తెలియదు. రూపారెడ్డి కూతురుతో మీకు ఎంగేజ్మెంట్ అయింది. మీ తండ్రికి ఇష్టం లేకుండానే జరిగిపోయిందా ఎంగేజ్మెంట్? ఇష్టం లేకుండా అని ఏం లేదండి. మేము మా మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. మాకు ఎక్కడి వరకు అండర్స్టాండింగ్ ఉన్నది మాకు పర్సనల్గా మా ఇద్దరికి తెలుసు. కానీ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరన్నా మిడిల్లో ఎంటర్ అయ్యి ఏమన్నా అది వేరే లేక తీసుకుపోయి ఏమన్నా అబద్ధాలు చెప్పి ఏదన్నా మైండ్ డైవర్ట్ చేసి ఉంటే దానివల్ల కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిండొచ్చు అని అనుకుంటున్నాం. మీ ఎంగేజ్మెంట్కు మీ నాన్నగారు వచ్చారా? రాలేదు కానీ వాళ్ళకి తెలుసు అండి, ఇవన్నీ తెలుసు. రూపారెడ్డి గారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినందుకే మీ నాన్నగారి వెంట రానందుకే ఆమె మీద కేసులు అయ్యాయనుకోవచ్చా? లేదండి, పొలిటికల్గా ఏం లేదు. ఇది పొలిటికల్గా మా మధ్యలో అయితే ఎప్పుడు రాలేదు. ఈ వివాదం ఏం లేదు మనకి. మా మధ్య అయితే ఏం లేదండి. ఈ టాపిక్ అయితే మాకు ఎప్పుడు రాలేదు. అమ్మాయి పరంగా ఫ్యామిలీ పరంగా అయితే పొలిటికల్ అనేది మా మధ్యలో ఎప్పుడు రాలేదు. ఏదైనా యాజ్ అ పర్సనల్ ఇండివిజువల్గానే ఉంది. అంటే పెళ్లి ఇష్టం లేనందుకే ఈ దాడి జరిగింది అనుకోవచ్చు. మొత్తం పెళ్ళి ఇష్టం లేదు అని ఏం లేదండి అలా. ఎందుకంటే మేమేం మాట్లాడుకున్నాం బయట వాళ్ళకి తెలియదు కదా. బయట వాళ్ళకి మేమేం మాట్లాడుకున్నాం, మా పెళ్ళి మా ఎంగేజ్మెంట్ అనేది అది మేము డిసైడ్ చేసుకుంటాం, మేము మాట్లాడుకుంటాం. కానీ బయట వాళ్ళకి అది అంత ఎందుకు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మీ వివాదానికి సంబంధించి ఇప్పటికే రూపారెడ్డి గారు రిమాండ్ కూడా వెళ్ళినట్టున్నారు. అయితే భవిష్యత్తులో ఏ విధంగా మీరు మీ తండ్రి మీద పోరాటం చేయబోతున్నారా? తండ్రితో సహయోధ్యకి వెళ్ళబోతున్నారా? తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారా? నాకు ఎప్పుడైనా ఒప్పించి చేసుకోవాలని ఉండండి. అది వాళ్ళకు కూడా తెలుసు. నేను వాళ్ళతో ఎంత పొలైట్గా మాట్లాడాను, ఎలా ఉన్నానో అని వాళ్ళకు కూడా తెలుసు అండి. మొత్తమే చూసుకోవచ్చు, మధ్యవర్తుల కారణంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తన తండ్రితో ఎలాంటి విభేదాలు లేవు. కాకపోతే తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందండి, పోలీసులకు అయితే ఫిర్యాదు చేశానని చెప్పి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తనయుడు సంతోష్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.